కోవిడ్ తర్వాత అసలు సినిమా బిజినెస్ అనేది అంచనాలకు అందకుండా అయిపోయింది. ఏ సినిమా చేస్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో, అసలు ఆడియన్స్ పల్స్ ఏంటో తెలుసుకోవడమే ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇంతకీ కోవిడ్ తర్వాత 100 కోట్ల బిజినెస్ చేసిన సినిమాలు ఏమన్నా ఉన్నాయా అని ఒక సర్వే చేస్తే షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిసినాయి. కేవలం ఇద్దరు 100 కోట్లు కొల్లగొట్టారంట. అండ్ ఆ ఇద్దరు కూడా భార్యాభర్తలు అవ్వడం ఇంకా విశేషం. బాలీవుడ్ మొత్తం ఇప్పుడు రణబీర్ ఆలియా భట్ గురించే డిస్కషన్ జరుగుతోంది. అందుకు కారణం వీరిద్దరూ మరోసారి కలిసి నటిస్తున్నారు అంటే మీరు పొరపడినట్లే. బాలీవుడ్ ని ఇప్పుడు 2 జోడీలు కమాండ్ చేస్తున్నాయి. ఒకటి రణబీర్ సింగ్ దీపికా పదుకొనే కాంబినేషన్, మరొకటి రణబీర్ ఆలియా జోడీ. అయితే రణబీర్ దీపికా పేరు కంటే కూడా రణబీర్ ఆలియా భట్ జోడీ ఎక్కువ మార్కులు కొల్లగొట్టింది. పైగా విడివిడిగా కూడా కోవిడ్ తర్వాత బాలీవుడ్ కు తిరుగులేని విజయాలను అందిస్తూ వెళ్తున్నారు. ముందు రణబీర్ లెక్కలు తీస్తే కోవిడ్ తర్వాత షంషరా ఒక్కటే ఫ్లాప్. ఆ తర్వాత రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర, తూ చోటీ మై మక్కార్, ఇటీవల విడుదలైన యానిమల్ వరుసగా బాలీవుడ్ బాక్సాఫీస్ కు 100 కోట్లకు పైగా వసూళ్లను అందించాయి. కష్టకాలం సినీ పరిశ్రమకు బాగా సహాయపడ్డాయి. రణబీర్ భార్య ఆలియా భట్ కూడా సేమ్ రికార్డు క్రియేట్ చేసింది. కోవిడ్ తర్వాత ఆలియా నటించిన గంగూబాయి, బ్రహ్మాస్త్ర, అలాగే రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని 100 కోట్లకు తగ్గకుండా వసూళ్లను రాబట్టాయి. దాంతో కోవిడ్ తర్వాత ఈ జోడీనే బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కమాల్ చేసిందని బీ టౌన్ గొప్పగా చెప్పుకొస్తోంది.